పరిశుద్ధ గ్రంథములో 4 పేర్లు కలిగినటువంటి వ్యక్తిగా ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనములో మనము చూస్తే దావీదు కుమారుడును యెరూషలేములో రాజునయ్యుండిన ప్రసంగి పలికిన మాటలు యెరూషలేము మందిరములో నిలిచి బోధ చేస్తూ ఉంటే ప్రజలందరూ కలిసి అతనికి పెట్టిన పేరు ప్రసంగి. దేవుని చిత్తమైతే అతడు చేసిన బోధలేంటన్నది తర్వాత చూద్దాం. ఈ అంశమే చాలా పెద్ద అంశం. మిమ్మల్ని బాధ పెట్టకుండానట్లు 2 భాగాలుగా చూద్దాం. దైవజనులు దేవదాసయ్య గారు ఈ అధ్యాయమును గురించి చెబుతూ వధువు సంఘ ప్రేమ వైవాహికపు స్థితి అన్నారు. ఈ యొక్క 3వ అధ్యాయము ప్రారంభము నుండి 4వ వచనముల వరకు మనము చూస్తే తప్పిపోయి తిరిగి కనిపించిన వరుడు. ఏమండి, వరుడు తప్పిపోయాడా, వధువు తప్పిపోయిందా? తప్పిపోయి తిరిగి కనిపించిన వరుడు. 6వ వచనము నుండి 11వ వచనం వరకు మనం చూస్తే వరునిపై వధువు యొక్క అనురాగము అన్నారు దైవజనులు. 4వ అధ్యాయము ప్రారంభము నుండి 16 వచనముల వరకు కలుసుకొనిన వధూవరుల సంఘ ప్రేమ అని తెలియచేశారు. దేవదాసయ్య గారు మాట్లాడుతూ చదవబడిన ఈ 4 వచనాలు పరమగీతము 3వ అధ్యాయము ప్రారంభ 4 వచనాల్లో 2 విషయాలు దాగున్నవి అన్నారు. ఒకటి సంఘ కాలాంశములు, రెండవది వ్యక్తిగత అనుభవములు. ఏంటి సంఘ కాలాంశములు అంటే, ఒకటి వధువు వరుడు ఐక్యముగా ఉన్న కాలము. దేవదాసయ్య గారు అన్నారు, ఇది అపోస్తులుల కాలము. రెండవది రాత్రివేళ పరుండియుండి నేను ప్రాణప్రియుని వెదికి తిని సంఘము నిద్రపోయిన కాలము. ఈ నిద్రించిన కాలం ఏంటి అంటే పోపుల కాలము అని దైవజనులు తెలియచేశారు. మూడవదిగా మనం చూస్తే లేచి నేను ఇప్పుడే లేచెదను, లేచి వెదికిన కాలము. ఇది ఎవరి కాలము అంటే బైబిలు బయలుపడిన కాలము లేదా మార్టిన్ లూథర్ గారి కాలము అని దైవజనులు తెలియచేశారు. 4 వరుడు దొరికిన కాలము. ఇది మన కాలము, వధువు సంఘ కాలము అన్నారు. సంతోషం. చాలా క్లుప్తముగా మనము వాక్య సందేశంలోనికి వెళదాం. మనము చూస్తే ఈ యొక్క పరమగీతము 3వ అధ్యాయములో వధువు పలుకుచున్న మాట, రాత్రివేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెదికితిని. పరమగీతంలో మనకు కనబడే 3 పిలుపులు. ఒకటి ప్రియుడు, రెండవది నా ప్రియుడు, మూడవది నా ప్రాణప్రియుడు. ప్రియుడు ఇది 30 వరుస అన్నారు దైవజనులు. లోకములో ఉన్నవారందరికీ దేవుడు ప్రియుడే. దేవుని యొద్దకు వచ్చి ఆశీర్వాదములను అందుకొని ఆశీర్వాదము కొరకు మాత్రమే దేవుని యొద్దకు వచ్చేవారికి ఆయన ఎవరు అంటే ప్రియుడు. రెండవది నా ప్రియుడు. నా ప్రియుడు అంటే దేవుని యొద్ద ఆశీర్వాదమును అందుకొనిన నీవు
దేవుని ఎదుట నిత్యము ఆయన మహిమలో ఉండుటయే నా ప్రియుడు. మూడవది నా ప్రాణప్రియుడు. నా ప్రాణప్రియుడు పెండ్లి కుమార్తె వరుస, ఇది నూరంతల అంతస్తు అన్నారు. నా ప్రాణప్రియుడు అని ఎంచేవారంట వరుని ప్రేమ స్మరణతోనే, వరుని ప్రేమ స్మరణతోనే పరిపూర్ణమౌచున్నది. వరుని మీద నా ప్రేమ, వరుని మీద నా ప్రేమ పెరగని చూచున్నది, తరగనియాకున్నది. వరుడు వరుడను చున్నది, వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. చాలండి. ఇంకా అయ్యగారైతే 14 పేజీలు రాశారు ఈ మూడింటికి డిఫరెన్సెస్. ఏంటయ్యా నా ప్రాణప్రియుడు అంటే? వరుని మీద నున్న ప్రేమ పెరుగుతూనే ఉండాల. ఒక ఆదివారం ఏంటి, రోజూ గుడికి వెళ్తే బాగుండు అనుకోవాలా. మీలో ఎంతమంది అనుకుంటున్నారు ఆదివారం నెలకొకసారి వస్తే బాగుండు అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారని నేను అనుకుంటున్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రియుడు, నా ప్రియుడు, నా ప్రాణప్రియుడు. నీవు ఏ వరుసలో ఉన్నావు? ఈ యొక్క షూలమితి ఎవరు? ఈ షూలమితి అంటే సొలొమోను తన యొక్క యవన కాలములో షునేము పట్టణములో ఉన్న ఒక సాధారణమైన స్త్రీని ప్రేమించాడు. ఆ ప్రేమని సంఘ ప్రేమగా సొలొమోనును ప్రభువుగా చేసి పలుకుచున్న మాటలు. వాక్యంలోనికి వెళదా. రాత్రివేళ పరుండియుండి, రాత్రివేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెదికి తిని. దేవదాసయ్య గారు పెట్టిన పేరు ప్రియురాలి అన్వేషణ. వరుడు మన ప్రభు అయితే, వధువు సంఘమైతే, సంఘము యొక్క అన్వేషణ, దేవునిని వెదుకుట. ఎప్పుడైనా నీవు పరిపూర్ణముగా దేవుణ్ణి వెదికావా? దేవా నా కనబడుము, నాతో మాట్లాడుము అని ప్రార్థన చేయుచున్న నీకు ఎప్పుడైనా దేవుడు కనబడ్డాడా? రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని ఆ ప్రభువుని నీవు ఎప్పుడైనా రుచి చూచావా? ఇందాకే మనం చదువుకున్న వాక్యములో అన్య దేవతలను గురించి దావీదు మాట్లాడుతూ అంటాడు, వారు కన్నులుండి చూడలేరు, చేతులుండి స్పృశించలేరు, కాళ్ళుండి నడవలేరు, వారు నోరుండి మాటలాడలేని వారు. కానీ నేను అలాంటి వాడను కాను, నేను జీవము కలిగిన దేవుడను. ప్రియుని అన్వేషణ. మనము చూస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనములో ప్రభు చెప్పిన మాట, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి దొరుకును. ప్రభువేమో వెదిగితే దొరుకుతానంటున్నాడు. ఈమె వెదుకుతుంది కానీ ప్రభు దొరకటం లేదు. నువ్వు నేను వెదుకుతున్నాం కానీ ప్రభువును చూడలేకపోతున్నాం. కారణమేంటి? దేవునిని వెదుకుట మన అంశము. మనం చూస్తే దేవునిని ఎక్కడ వెదకాలి? 2, ఎలా వెదకాలి? 3, ఎప్పుడు వెదకాలి? 4,
ఎలా వెదకకూడదు అని తెలియచేయడానికి సొలొమోను ద్వారా పరిశుద్ధాత్ముడు ఈ పాఠమును రాయించాడు. ఈ వధువు ప్రియుని ఎలా వెదుకుతుంది అంటే, రాత్రివేళ పరుండియుండి నా ప్రాణప్రియుని వెదికి తిని. రాత్రి అంటే ఆదికాండము 1వ అధ్యాయము 5వ వచనములో మనము చూచినట్లయితే, దేవుడు వెలుగునకు పగలనియు, దేవుడు ఆదిలోనే తన యొక్క సృష్టి విభాగితలో దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. రాత్రి అనగా అర్థము చీకటి, రాత్రి అనగా అర్థము పాపము, రాత్రి అనగా అర్థము అసత్యము, రాత్రి అనగా అర్థము దుర్నీతి, రాత్రి అనగా అర్థము సమస్త విధములైన పాపస్థితులు. వధువు సంఘమే మనందరము వరుడై ఉన్న క్రీస్తు యొక్క రాకడ కొరకు ఎదురు చూచుచున్న సంఘమే. కానీ దేవునిని ఎలా వెదుగుతున్నాం? దేవా నా కనబడుము, నాతో మాట్లాడుము అని దేవుణ్ణి ఎలా అడుగుతున్నాము అంటే, ఈ షూలమితి వలె రాత్రి వేళ, రాత్రి అనగా చీకటిలో, లోకములో, పాపములో ఉండి దేవుణ్ణి మనము వెదుకుతూ ఉన్నామేమో. దేవదాసయ్య గారు రాస్తూ అంటారు, పాపవృత్తిని మానుకొనుమి, మనసా శాపాలు నరకంబు సహింపలేవు, పాపవృత్తిని మానుకొనుమి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనములో మనము చూస్తే, పరిశుద్ధాత్మ దేవుడు తెస్సలోనిక సంఘానితో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, మీరందరూ వెలుగు సంబంధులను, మీరందరూను దేవునిని వెదుకువారు అందరూను వెలుగు సంబంధులను, పగటి సంబంధులునై ఉన్నారు. పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. చీకటి వారము కాము. కావున కావున ఇతరుల వలె నిద్రపోక, కావున ఇతరుల వలె నిద్రపోక, మెలకువగా ఉండి మత్తులము కాక యుందము. మెలకువగా ఉండుడి. ఎలా ఉండకూడదు? మత్తులుగా ఉండకూడదు. మనము ఎవరమయ్యా అంటే, చీకటి వారము కాము, రాత్రి వారము కాము. నీవు లోకములో ఉండి, పాపములో ఉండి, పాపముని అంతరంగములో ఉంచుకొని మాటలతో దేవుని నీవు వెదుగుతూ ఉంటే దేవుడు నీకు కనపడడు. దేవునిని చూడలేని వారు నిత్యత్వములో ప్రవేశించరు అన్నారు దైవచనులు. నీవు ఈ లోకములో ఉండగానే ఆయనను చూచే అంతస్తులోనికి రావాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇంకొక మాటను చూపిస్తాను. యేసు ప్రభువే స్వయంగా చెప్పిన మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనములో మనము చూస్తే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఏమండి, మనం ఏమై ఉన్నామంట? ఇప్పుడు ఆలోచిద్దాం. పరిశుద్ధాత్ముడేమో మీరు రాత్రి వారు కాదు, మీరు చీకటి వారు కారు అన్నారు. ప్రభువేమో మీరు లోకానికే వెలుగు, మీకు మీరు వెలుగు కాదు. క్రీస్తు మీలో ఉంటే మీరు లోకమును వెలిగించేవారై ఉంటారు. అపోస్తులలో క్రీస్తు ఉన్నాడు. అపోస్తులు క్రీస్తు అనే వెలుగును, లోకమును వెలిగించారు. క్రీస్తు అనబడిన వెలుగు సంపాదించుకున్న నీవు ఎంతమందిని క్రీస్తులో వెలిగించావు? ఎందుకంటే యేసు ప్రభు తన గురించి తాను చెప్పుకున్న మాట కూడా ఇదేనండి. మనము గమనించిన వారమైతే యోహాను సువార్త 8వ అధ్యాయము
12వ వచనములో మనం చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. నన్ను వెంబడించేవారు ఎలా ఉంటారయ్యా అంటే చీకట్లో ఉండరు, వారు జీవపు వెలుగును కలిగి ఉంటారు. ఈమె ప్రియుని వెతుకుతుంది, కానీ ఎక్కడుండి వెతుకుతుందయ్యా అంటే రాత్రి అనబడిన చీకటిలో ఉండి వెతుకుతుంది. రాత్రి వేళ పరుండి, రెండవదిగా మనం చూస్తే పరుండి. దేవదాసాయి గారు అన్నారు, సోమరితనము, పరుండి ఉండే స్థితి, బద్ధకపు స్థితి, నిర్లక్ష్యపు స్థితి. దేవుని నువ్వు ఎలా వెతుకుతున్నావు? చీకటిలో, లోకములో, పాపములో ఉండి వెతుకుతున్నావా? నిర్లక్ష్యముతో ఉండి వెతుకుతున్నావా? బద్ధకమైన స్థితిలో వెతుకుతున్నావా? నీ వాటినన్నింటినీ జరిగించుకొని ఇది జీవితములో ఒక భాగము, ఒక చిన్న భాగము, ఇలా చెయ్యాలి కదా అని చేస్తున్నావా? పరుండి ఉండి అంట తన ప్రాణప్రియుని వెదికింది. ప్రభునందు ప్రియమైన వారలారా, మనం చూస్తే యోనాను గురించి దేవదాసాయి గారు పాఠం చెబుతూ, యోనా బరువా వాడబరువా అన్నారు. అమ్మా, యోనా బరువా వాడబరువా? మొన్న కూడా నేను యోనా పాఠం చెప్పా కదా, చాలా పెద్ద పాఠం చెప్పా యోనాను గురించి. యోనా బరువా వాడబరువా? వాడబరువా? యోనా వాడలో ఉన్నంతసేపంట వాడలో ఉన్న వస్తువులన్నింటినీ నీటిలో వేసినా కానీ వాడ మాత్రం ఏమవ్వలేదయ్యా అంటే తేలలేదు. అవునా? ఎప్పుడు తేలింది? వాడలో ఉన్న యోనాను తీసి సముద్రములో పడవేస్తే కానీ వాడ తేలలేదు. దేవదాసాయి గారు అన్నారు, యోనా బరువు కాదు, యోనాలో ఉన్న పాపము బరువు అన్నారు. ఏమండి? పాపం బరువుని వాడ మోయలేకపోయిందంట. మరి యోనాలో ఉన్న పాపం ఏంటి? ఆజ్ఞ అతిక్రమం అనే పాపము. యోనాలో ఉన్న పాపం ఏంటి? అంతేనా? దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివేకి వెళ్ళమన్నాడు. యోనా ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? తర్షీష్కి వెళ్ళాలనుకున్నాడు. ఎందుకు వెళ్ళాలనుకున్నాడు? దానికి కూడా పాయింట్ ఉంది యోనాకి. నినివే పట్టణస్థులు దుర్మార్గులు, వారు దేవుని మాటను పెడచెవిని పెట్టేవారు. అందుకే మనకు కూడా ఏ పని చేస్తున్నా కానీ దానికి సమాధానం ఉండదు. దేవుడికి తెలీదా? యోనాకు కూడా సమాధానం ఉంది. కానీ ఆజ్ఞ అతిక్రమం అనే పాపమంట యోనాను వాడమొయ్యలేనంత బరువుని చేసింది. దేవదాసాయి గారు పాపమును గురించి చెబుతూ, ఇసుక బరువు, ఇసుక కంటే ఇటుక బరువు, ఇటుక కంటే రాయి బరువు, రాయి కంటే కొండ బరువు, కొండ కంటే పర్వతం బరువు, పర్వతము కంటే పాపం బరువు అన్నారు. ఇసుక ఎంత ఉంటుంది? ఈ లోకములో నీవు చేసే ఇసుక రేణు అంత పాపమంట మధ్యాకాశములో వరుడు వచ్చి నిన్ను ఆగమన మహిమతో ఆయన ప్రత్యక్షతలో రాకడలో ఎత్తుకొని వెళ్ళేటప్పుడంట ఇసుక రేణు అంత పాపము, పర్వతమంత పాపమై నిన్ను కిందకు లాగేస్తుందంట. ఇప్పుడు ఆలోచించు, నీ పాపము ఇసుక రేణువంతుందా, పర్వతమంతుందా? ఆజ్ఞ అతిక్రమము. ముందుకు వెళతాను. ప్రభునందు ప్రియమైన వారలారా, యోనా పావురమే కానీ యోనా ఏం చేస్తున్నాడు?
వాళ్ళలోకి వెళ్ళి యోనా ఏం చేస్తున్నాడు? నిద్రపోయాడు. నిద్రపోవుట వలన పావురమై ఉన్న యోన ఏమయ్యాడంటే, ఆ నావ అధికారి వచ్చాడు, ఏమని పిలిచాడు? అయ్యా పావురం లేగన్నాడా? ఓయి నిద్రభూతం, నిద్రపోయే భూతమా, నిర్లక్ష్యముతో దేవుని సన్నిధిని విడిచి, దేవుని మహిమను విడిచి, దేవునిని ఆశీర్వాదముల కొరకే వాడుకునే వారిని పరిశుద్ధాత్ముడు పిలిచే పేరు ఇదే, నిద్రభూతమా. రాత్రివేళ పరుండి ఉండి నా ప్రాణప్రియుని పిలుపు చాలా చక్కగా ఉందండి. ఏం చేస్తుందయ్యా అంటే వెదుకుతూ ఉంది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇంకొక మాటను చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13-14 వచనముల్లో మనము చూస్తే, మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, బలవంతులై ఉండుడి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో మీరు చేయుడి. చేయు కార్యములన్నీ ఇది వధువు సంఘ లక్షణము. ఒకసారి వాక్యమైన అద్దాన్ని నీ దగ్గర పెట్టుకో. ఈ అద్దములో కనబడుతున్న ఏ లక్షణము నీలో కనబడటము లేదో దాన్ని దిద్దుకో. రాత్రివేళ పరుండియుండి. అబ్రహాము విశ్వాసులకు తండ్రే. అబ్రహాము చేసిన చిన్న దోషము ఆదికాండము 15వ అధ్యాయము 13వ వచనములో నిబంధన జరుగుతూ ఉండగా అబ్రహాము చేసిన పాపం ఏంటయ్యా అంటే నిర్లక్ష్యము. కునికాడు. 400 సంవత్సరాల బానిసత్వము తన తరాలకు వచ్చింది. ప్రభునందు ప్రియమైన వారలారా, వధువు సంగమయ్యున్న నీవు కడవరి కాలములో, రాకడ కాలములో ఎలా ఉన్నావు? వరుని ప్రేమ స్మరణలో ఉన్నావా? వరుని విడిచి తిరిగే బద్ధకమైన స్థితిలో ఉన్నావా? ఒక వ్యక్తి బావి దగ్గర కూర్చొని నేలబావి, అమ్మ నేలబావి అంటే తెలుసా? నేలబావి అంటే తెలియదా? బావి ఇంకా దానికి వరలే ఉండవు, పైకి ఇలా నేలకు సమానంగా ఉంటుంది. ఆ బావి దగ్గర కూర్చొని అందరినీ హాయ్ 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 అని పలకరిస్తున్నాడంట. సడన్గా చాలా కాలం తర్వాత అతనికి ప్రియమైన వ్యక్తి కనపడగానే హాయ్ అని టపక్కని బావిలో పడ్డాడంట. బావిలో పడగానే అందరూ వచ్చి అరే రే మనోడు బావిలో పడ్డాడని చెప్పేసి తాడేసి బకెట్ వేసి బకెట్ పట్టుకున్నాడు. అందరు కలిసి లాగుతున్నారంట. ఎంతమంది కలిసి లాగుతున్నా పైకి రావట్లేదంట. పైన ఉన్నవాళ్ళు, డే ఏం తిన్నావు, ఇంత బరువు ఉన్నావు? ఇది చెబుతున్నాడంట, నేను బావిలోకి పడిపోతూ ఉన్నప్పుడు బావిలో మునిగిపోకుండా నీళ్ళల్లో పెద్ద రాయిని పట్టుకున్నా. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఈ రాయిని వదలట్లా, ఈ తాడిని వదలట్లా. పైకొస్తాడా? దేవుణ్ణి వదలట్లేదు, మనం పాపాన్ని వదలట్లేదు. పైకి వెళ్తామా? ఇదే పరిశుద్ధాత్ముడు ఎందుకు రాయించాడు అంటే, రాత్రివేళ నేను పరుండియుండి నా ప్రాణప్రియుని నేను వెదికినను అతడు నాకు కనబడలేదు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 8వ వచనములో మనము చూసినట్లయితే పౌలు వచ్చాడు. అతడు వాక్యము మాట్లాడుతూ ఉంటే పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ ఉన్నాడు. అక్కడ అనేక దీపములు వెలుగుతూ ఉన్నాయి. కానీ ఐతుకు అనే వ్యక్తి మాత్రము కిటికీలో కూర్చున్నాడు. అతడు కూర్చున్న స్థలము బాగాలేదు, అతని యొక్క స్థితి బాగాలేదు. నిద్రాభారము వలన జోగి కింద పడి చనిపోయాడు. పరుండియుండుట అనగా అర్థము సోమరితనము, బద్ధకించే స్థితి. నాకు కాదులే,
నాకు చెప్పలేదుగా. కొంతమంది ఉంటారు, అమ్మా ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి అన్నావు అనుకో, టక్కని చేసేవాళ్ళు ఎంతమంది చెయ్యొద్దండి. ఇప్పుడు చూస్తా, నువ్వు చెయ్యి అలా కాదు. ఇదా కొంతమంది ఉంటారు, వారు పేరు పెట్టి చెబితేనే చేస్తారు. వారికి అదో ఇది దేవుడు వారిని దీవించును కాక. నాకు చెప్పలేదుగా. దేవుని పనికి నీవు పరిగెత్తుకుంటూ రావాలి. సోమరితనము, బద్ధకించుట, నిర్లక్ష్యము, దీన్ని పరుండే స్థితి అన్నారు దైవచనులు. 3, నా ప్రాణప్రియుని నేను వెదికి తిని. ఎలా వెదుకుతున్నా? వెంటనే వెదుకుచున్న ఈమె. మరలా మన పాఠంలోనికి వద్దాం. అందరూ కలిసి చదవండమ్మా. పరమగీతము 3వ అధ్యాయము ప్రారంభ వచనము. రాత్రివేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెదికి తిని వెదికినను అతడు కనబడకయుండెను. వెదికింది, వెదకలేదని కాదండి, వెదికింది కానీ కనబడలేదు. ఇప్పుడు చూద్దాం 2వ వచనం. నేను ఇప్పుడే లేచెదను. దైవజనులు అన్నారు, ఇదే తీర్మానము. ఓ వధువు సంగమా, నీలో ఉండవలసినది ఏమిటి అంటే తీర్మానము. నేను ఇప్పుడే లేచెదను. ప్రభునందు ప్రియమైన వారలారా, చాలామంది ప్రార్థన చేస్తారండి, దేవా నన్ను లేవనెత్తు, దేవా నన్ను లేవనెత్తు. దేవుడికి పని పాట లేదు? నీ పనికైతే నువ్వు లెగుతావు అలారం పెట్టుకొని, దేవుని పనికైతే దేవుడు నిన్ను లేవనెత్తాలా? దైవజనులు దేవదాసాయి గారు అన్నారు, దేవుడు ఎవరిని లేవనెత్తాడు. చాలామంది దేవా నన్ను నడిపించు, ఎవడని నడిపించడు. నీవు నడిచి అలసిపోయిన క్షణము, ఇక నా సామర్థ్యమునకు మించినది అని ఆగిపోయే క్షణము తన హస్తమునందించి నీ శక్తికి మించిన కార్యమును చేయిస్తాడు. మొదట లేవలసింది నీవే, నడవలసింది నీవే, ప్రయాస పడవలసినది నీవే. అంతేకాని కూర్చున్న దగ్గర నుండి దేవా నన్ను లేవనెత్తు, నన్ను నడిపించు అంటే దేవుడు ఏ కార్యము చేయడు. నువ్వు ఎప్పుడు అక్కడే ఉంటావు. ఈ యొక్క వధువు సంఘం అంటుంది, నేను ఇప్పుడే లేచేదను. దేవదాసాయి గారు ఎక్కడ నుంచి లెగాలి అనడానికి 7 విషయాలు చెప్పారు. 1, ఎక్కడ నుండి లెగాలి అంటే రోమాపత్రిక 13వ అధ్యాయము 11వ వచనము నుండి మనము గమనించిన వారమైతే, రోమాపత్రిక 13వ అధ్యాయము 11వ వచనము. మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని, చదువు తల్లి. అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది. గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు నీవు ధరించుకోవాలి. నిద్రలో నుండి లెగాలి. నీ పాపపు మత్తు, నీ లోకపు మత్తు, లోక ఆశల మత్తు, ఇదే నిద్ర. ఇంకా దేవునిని లోకపరమైన వాటి కొరకే వాడుకుంటున్నావేమో. దైవజనులు అన్నారు, 1 నీవు నిద్రలో నుండి లెగాలి. 2వది ఆదికాండము
12వ అధ్యాయము 1వ వచనములో దేవుడు అబ్రహాముతో మాట్లాడుచు నీ బంధువుల యొద్ద నుండి, అయ్యగారు అన్నారు బంధువులంట బంధకాలంట. బంధువులు ఏంటండి? గుడికి ఎందుకు రాలేదంటే అబ్బా మా రిలేటివ్స్ వచ్చారు అయ్యగారు. గుడికి ఎందుకు రాలేదు అంటే అబ్బా మా రిలేటివ్స్ ఫంక్షన్, ఇయే బంధకాలు. అందుకే అబ్రహాం అన్నాడు ఎవడొద్దురా సామె, నేను చూపించు దేశానికి పో, నువ్వు నీ వాళ్ళ మొత్తాన్ని వదిలి నీ వాళ్ళ వైపు చూస్తే ఎవరి వైపు చూడలేవు? ఆయన వైపు చూడలేవు. నువ్వు సరవాలి అంటే చూడాల్సినది ఆయనని. ఆయనను చూచినా నీ జీవితం అంతా సరవ్వాలంటే ఆయనను చూడాలి. వీళ్ళున్నంతకాలం ఎవరిని చూడు? ఆయన చూడు. నీవు వధువు సంఘ స్థితిలోనికి వెళ్ళాలి అంటే నీ పక్కనున్న వాళ్ళని చూసి నేను సూపర్ భక్తి, అబ్బా నేను సూపర్ ప్రార్థన చేస్తా, అబ్బా వాళ్ళకంటే నేనే బాగా వాక్యం చెబుతాం, మంచిదే, దేవుడు నీకు గొప్ప వరాన్ని ఇచ్చాడు. వీళ్ళ వైపు చూస్తే ఆయన మెచ్చుకోడు. ప్రభునందు ప్రియమైన వారలారా, 2 నీ బంధకాల నుండి లెగాలి. 3వది ఎక్కడి నుంచి లెగాలి అంటే పరమగీతము 2వ అధ్యాయము 11వ వచనములో మనం చూసినట్లయితే, నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయెను, వర్షకాలము తీరిపోయెను, వర్షమిక రాదు. చాలండి. దైవజనులు అన్నారు సోమరితనములో నుండి లెగాలి. నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయిన. చలికాలము అంటే బద్దకించే కాలం. వర్షకాలము తీరిపోయిన. వర్షకాలము అంటే శ్రమకాలము. మనం చూస్తే దేశమంతటా పువ్వులు పూయుచున్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను, పావుర స్వరము దేశములో వినిపించుచున్నది. ఎన్ని రకాల పిట్టలో! ఈ పిట్టలంటే ఎవరు అనుకున్నారు? మా పాస్టర్లే. ఈ పిట్టల కోలాహలం ఎక్కువైపోయింది. ఏ పిట్ట స్వరం వినాలో అర్థం కానంత భయంకరం అయిపోయింది ఇప్పుడు కదా. ఎన్ని రకాల వాక్యాలు! రాకడను గురించిన వాక్యమే మరుగైపోయింది. లోకము పువ్వులు పూయిస్తున్నది, పిట్టలు కోలాహలము చేస్తున్నాయి, పావుర స్వరము కూడా వినపడుతుంది, ఆత్మస్వరము కూడా వినపడుతుంది. నీవు ఆత్మస్వరము వినేవాడవై ఉన్నారు. ప్రకటన గ్రంథంలో ప్రభు చెప్పేది ఇదే. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. 3వది సోమరితనములో నుండి లెగాలి. 4 దేనిలో నుండి లెగాలి అంటే పరమగీతము 5వ అధ్యాయము 2-3 వచనాల్లో మనం చూసినట్లయితే, నేను నిద్రించి తినే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది, నా మనస్సు మేల్కొని ఉన్నది, నా సహోదరి నా ప్రియురాల నా పావురమా నిష్కళంకురాల ఆలకించుము. నా తల మంచుకు తడిసినది. చాలండి. ఏం చేసిందంటేమా పనుకోనే ఉంది. కానీ మనం కూడా పనుకోనే ఉంటాం. నేను నిద్రపోలా మెలకుగానే ఉన్నా అంటాం. నీకు తెలియని స్థితి నీలో ఉంటుందేమో. దైవజనులు అన్నారు నీ సౌఖ్యములో నుండి. దేవదాసయ్య గారు రాస్తూ, నరుడు దేవుని తట్టు తిరుగుటకు గడువుల పైన గడువులు కలవు. నరుడు దేవుని తట్టు తిరుగుటకు గడువుల పైన గడువులు కలవు. సుఖమందు తిరగనీచో కష్టమందైన తిరగవచ్చు అప్పుడు తిరగకున్నా. మరణమందున దేవుడు మాటలాడినప్పుడైనా తిరగవచ్చు అప్పుడు తిరగకున్నా. పాతాళమందున భక్తుల బోధలకైనను తిరగవచ్చు అప్పుడు తిరగకున్నా. నరకమునకు పోవు నైజ బుద్ధి కారణమగును దీనికి తెలుసుకొనుడి. దేవుడంట
మానవుని తన వైపు తిప్పుకుంటానికి సుఖాలను ఇస్తాడంట. సుఖముందు తిరగనీచో కష్టమందైనా తిరగవచ్చు. సుఖంలో నువ్వు దేవుని దగ్గర రాలా, వెంటనే ఏమొస్తాయి? అపోలో హాస్పిటల్ అంబులెన్స్ వస్తుంది, కష్టాలు వస్తాయి. అప్పుడన్నా తిరగాల. అప్పుడికి తిరగలేదనుకో, వెంటనే పాట వస్తుంది, పరదేశులమో ప్రియురాల. మరణమందున దేవుడు మాటలాడినప్పుడైనా తిరగవచ్చు. ప్రభునందు ప్రియమైన వారలారా, నీ నైజ బుద్ధి నరకం వరకు నేను తీసుకుని వెళుతుందేమో. వధువు సంఘ సిద్ధపాటు, దేవునిని వెదికే స్థితి. ఈ 7 చెప్పి ముగింపు చేస్తాను. 4వది ఎక్కడి నుండి లెగాలి అంటే సౌకర్యము నుండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనములో మనం చూస్తే, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము. శ్రమపడుము. సువార్తికుని పని చేయుము. నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నువ్వేం చేస్తున్నా? ఈ ఒక్క లక్షణమైన మనలో ఉందా? 5వదిగా మనం చూస్తే దైవజనులు అన్నారు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల నుండి లెమ్ము. ఏమండి? నిద్రించుచున్న నీవు మేల్కొని ఎక్కడి నుంచి లెగమన్నాడు? మృతులలో నుండి లేము. దేవదాసయ్య గారు అన్నారు, మరణపు నిద్రలో నుండి లెగాలంట. జీవించుచున్నావను పేరు మాత్రము నీకున్నది, కానీ నీవు మృతుడవే ప్రభు అంటాడు. నీవుంటే చల్లగానైనా ఉండు, లేకపోతే వెచ్చగానైనా ఉండు. నులువెచ్చగా ఉంటే నా నోట నుండి నిన్ను నేను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. దేవుని ఎదుట నువ్వు ఎలా కనబడుతున్నావు? జీవించుచున్న పేరు మాత్రం ఉందేమో. నీ ఆత్మీయ స్థితి, నీ ఆత్మీయ అనుభవము, దేవునితో నీకున్న సాంగత్యము మృతమైపోయిందేమో. దేవునిని చూడలేని స్థితిలో ఉంటున్నావేమో. మనం చూస్తే ఎక్కడి నుంచి లెగాలంటే మరణమనే నిద్రలో నుంచి లెగాలి. 6వదిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 51వ అధ్యాయము 17వ వచనము. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 17వ వచనం. యెరూషలేమా లెమ్ము. యెహోవా క్రోధపాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని త్రాగినదానా, తూలిపడచేయు పాత్రలోనిదంతటినీ త్రాగినదానా నిలువుము. ప్రభువునందు ప్రియమైన వాళ్ళ దైవజనులు అన్నారు, నిరుత్సాహములో నుండి లెగాలి. నీ జీవితములో నిరుత్సాహమే కనబడుతుందేమో, విజయము కనబడడం లేదో, అపజయమే నిన్ను ఎదుర్కొంటుందేమో. దైవజనులు దేవదాసయ్య గారు మనకు ఒక ఆయుధాన్ని ఇచ్చారు. నిన్ను ఓడించిన నిఖిల పాపములను నీవే ఓడించావు తెలుసునా, అన్ని ఆటంకములు అవలీలాగా దాటి ఆవలకు చేరెదవు తెలుసునా, అడ్డురారెవరును తెలుసునా, హాయిగా నుందువు తెలుసునా. చాలండి. నిన్ను ఓడించిన నిఖిల పాపములు నీవే ఓడిస్తావు. ఎప్పుడంటే నిరుత్సాహముగా లోనుడి లేచినప్పుడు. ఇందాక మనం చదువుకున్న కీర్తన ఏ కీర్తనమ్మా? దావీదు అంటాడు, యెహోవా మమ్ములను మర్చిపోలేదు. ఒకసారి తీస్తారా కీర్తన? యెహోవా మమ్ములను మర్చిపోలేదు, పిన్నలనేమి
పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారనందరినీ యెహోవా ఏం చేస్తాడంటండి? ఆశీర్వదించును. యెహోవా మిమ్మల్ని మర్చిపోలేదు. నాకు ఒక ఆయన ఫోన్ చేశాడు, అయ్యగారు నేను ఎన్నో ప్రార్థనలు చేశానండి, అయినా కానీ నెరవేర్పు రావటం లేదండి. ఆఖరికి దేవుడు చేసిన ప్రార్థన కూడా చేశానండి, అయినా కానీ నెరవేర్పు రాలేదన్నాడు. ఏ ప్రార్థన చేశాడంట? ఆయన ఏ మాటలు చెప్పినా పట్టించుకోలేదు, కానీ ఆ మాట నాకు బలి నచ్చింది. గంట సేపు ఏదో మాట్లాడుతున్నా కానీ లోపల తిరిగేస్తుంది, దేవుడేం ప్రార్థన చేశాడు, దేవుడేం ప్రార్థన చేశాడని. ఉండబట్టలేక అడిగేశా, అయ్యా ఎన్ని ప్రార్థన చేసినా నెరవేర్పు రాలేదన్నావు, దేవుడు చేసిన ప్రార్థన చేసినా నెరవేర్పు రాలేదన్నావు, ఏ ప్రార్థన చేశావంటే నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిదని ప్రార్థన చేశాడంట. ఎంత గొప్పవాడు రా సావా, దేవుడు చేసిన ప్రార్థన చేశాడంటండి. దేవుడు అంటున్నాడు, నీవు నిరుత్సాహములో నుండి లెగాలి. చివరిగా 7వదిగా మనం చూస్తే నీ బద్ధకమైన స్థితిలో నుండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 9-10 వచనముల్లో మనం చూస్తే, సోమరి ఎందాక నీవు పండుకొని యుందువు, సోమరి ఎందాక నీవు పండుకొని యుందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు, ఎప్పుడు నిద్ర లేచెదవు, ఇంకా కొంచెము నిద్రించనని, ఇంకా కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు. మనం చూస్తే ప్రస్తుత కాల వధువు సంఘస్థితి అని రాశారు అయ్యగారి. ఆశ ఉంది, అవలంబించే స్థితి మాత్రమే లేదు. అలాగని పడిపోయిందా అంటే పడిపోలా, నిద్రపోతుందా అంటే నిద్రపోలా, కళ్ళు మూసుకుందంతే, మనసంతా అన్నీ వింటుందంట. సోమరి ఎందాక, ఇంకొంచెం సేపు, ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉందని దేవుడు నీకు ఇచ్చిన తరుణాన్ని నీవు పాడు చేసుకుంటా. ఇదే అనుకూల సమయం, ఇదే రాకడ దినం. ఇంకా రక్షణ దినం కాదు, అయిపోయింది, ఇంకా రక్షణ దినమేనా? వధువు వరుడు ఒకరే గనక వరునిలో వధువు ఉండాలి, వధువులో వరుడు ఉండాలి, క్రీస్తులో నీవుండాలి, నీలో క్రీస్తు ప్రతిబింబింప చేయాలి. నేను ఇప్పుడే లేచేదను. నీ స్థితి ఇటువంటి తీర్మానం కలిగిన స్థితిగా దేవుడు తన మహిమలో ఉంచి దేవునిని వెదుకుచ్చు, ఆయనను విడిచిపెట్టక పట్టుకునే అంతస్తులోనికి పరిశుద్ధాత్ముడు మనందరిని నడిపించునుగాక. మా మంచి బోధకుడైన మా పరలోకపు తండ్రి, వినుట, విశ్వసించుట,